ఆయన వదిలిపెట్టలేదు యోసేపుని. ఆయన యోసేపుని వదలలేదండి, ఆయన తోడుగా ఉన్నాడు. యోసేపు ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పటి నుంచి, యోసేపు పని చేస్తున్నప్పటి నుంచి ఆ ఇంటిని దీవించాడు దేవుడు. కొంతమంది సోది చెప్పించుకుంటారు, శకునాలు అంటే ఏంటో నాకు తెలియదు కానీ సోది చెప్పించుకుంటారు. సోది చెప్పించుకుని జరగబోయే సంగతులు, అసలు ఇంతకుముందు ఎందుకు అలా జరిగింది, ఎవరు చేశారు, ఇవన్నీ విషయాలు కొంతమంది చెప్తారు. మాంత్రికులు, తంత్రకులు ఏదైనా ఉంటాయి, వాళ్ళు చెప్తారు. ప్రొఫెట్స్ కూడా చెప్తారు. ప్రొఫెట్స్, మన క్రైస్తవులలో ప్రొఫెటిక్ వరం ఉంటుంది. దేవుడు జరిగిన ఆ యొక్క ప్రదేశానికి మనల్ని కొనిపోతాడు. భలే ఉంటుంది అంటది. అసలు అదొక ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. చాలా మంది వ్యక్తులకి ఆ యొక్క వరం కూడా ఉంటుంది. వాళ్ళని అక్కడ తీసుకెళ్తాడు, వాళ్ళకి చూపిస్తాడు, ఆ సందర్భంలో ఏం జరిగిందో చూపిస్తాడు, ఏం జరగబోతుందో చూపిస్తాడు. అట్లా ఆ యొక్క ఇంటి యజమాని ఇంతగా నేను దీవించబడుతున్నాను రా బాబు, ఏం జరుగుతుందిరా బాబు అని అనుకొని పాపం చూపించుకున్నట్టున్నాడు శకునాల్ని. ఇగో ఆ మనిషి వచ్చాడు చూసావా, యోసేపు ఆ బాలుడు వచ్చాడు మీ ఇంటికి, అప్పటి నుంచి నీకు బాగా కలిసి వస్తుందిరా నాయన, ఓకే ఇదన్నమాట విషయం అని చెప్పి ఒకటే ఒకటి డిసైడ్ చేయరు. అలాగో దీవిస్తున్నాడు కదా అని చెప్పేసి మొత్తం బాధ్యతలన్నింటినీ అప్పచెప్పాడు. ఇంకా మొత్తం నువ్వే చూసుకో, నా ఇంటిలో నా తర్వాత నువ్వే యజమాని అంటాడు. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. అలా అక్కడ ఒక చిన్న మిస్టేక్, యోసేపు ఏం చేయడు. అక్కడ కూడా వేరేవాడు చేస్తాడు పాపం. ఆ పాపాన్ని కూడా వాళ్ళు చేసిన తప్పుని కూడా యోసేపు బయట పెట్టాడు. ఒక స్త్రీ అతని తనతో వ్యభిచారం చేయమని బతిమలాడుకుంటుంది. ఆవిడెవరు? ఆ యొక్క ఓనర్ ఈ భార్య. ఎందుకంటే యోసేపు అందగాడండి, సుందరుడు, భలే ఉంటాడు, రూపవంతుడు, సుందరవంతుడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. కానీ ఆయన ఒకటే అంటాడు, అమ్మా నువ్వు నాకు తల్లి స్థానంలో ఉన్నావు, నేను ఇచ్చి అని పాపం నుండి పారిపోతాడండి. కావాలంటే చూపిస్తా చూడండి, బైబిల్ గ్రంథం తీయండి. ఆదికాండము 39వ అధ్యాయము 39వ అధ్యాయం మొత్తం దాని గురించి రాసి ఉంటుంది. కావాలంటే అక్కడ నేను చూపిస్తాను ఆయన గురించి. 39వ అధ్యాయం 6వ వచనం చూడండి. అతను తనకు కలిగినదంతా, అతను అంటే ఎవరు? తన యొక్క ఓనరు. అతను తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తను ఆహారము తినడం తప్ప ఇంకేమీ తనకి ఏమి ఉన్నదో ఏమి లేదని విచారించేవాడు కాదంట. యోసేపు రూపవంతుడు, సుందరవంతుడై ఉండేది. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పుకొనక, నా యజమాని తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవ్వడూ లేడు అని పట్టించుకుంటా, మొత్తం నేనే చూసుకున్నా, ఆయన తింటున్నాడు పోతున్నాడు అంతే. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకుండా ఉండలేదు. మొత్తం ఇచ్చాడమ్మా, నిన్ను తప్ప నిన్ను ఇవ్వలేదమ్మా, నాకు నిన్ను తప్ప మొత్తం సమస్తాన్ని అప్పగించాడు, నాకంటే పైన ఇంకొకటి నేను సమాధానం చెప్పుకున్నాడు ఎవడూ లేడమ్మా. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అని. ఎంత గొప్ప మాట మనం అనగలమా? అలా చిన్న చిన్న విషయాల్లో చాలా నిజాయితీగా ఉన్నాడండి యోసేపు. అని అంటున్నాడు, నిన్ను మాత్రం అప్పగించలేదమ్మా యజమానురాలు, యజమానుడు అన్నీ నాకు ఇచ్చేసాడమ్మా, నేను అన్నీ చూసుకుంటున్నాను, అన్నిటి మీద అధికారిగా నన్ను నిర్మించాడు, అన్ని సక్రమంగా చేస్తున్నానమ్మా, నేను నాకు అప్పగించలేదమ్మా, దేవుడు నన్ను చూస్తున్నాడమ్మా, ఇలాంటి చెడ్డ పనికి నేను ఎలా పాల్గొనగలను, ఇలాంటి చెడ్డ పని నేను ఎలా చేయగలను, నా దేవునికి ఇది వ్యతిరేకము, ఇది పాపము, ఇది దుష్కార్యము, ఇది చేయకూడదమ్మా, ఇది మంచి పని కాదు అని చెప్తున్నాడు ఆయన. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండగను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అసలు అక్కడ ఉండేవాడు కాదు, ఆ మాట వినేవాడు కాదు. పడుకోవడం సంగతి పక్కన పెట్టు, ఆ మాటలు కనబడుతుంది జంపు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవ్వరు అక్కడ లేరు. అప్పుడు పని మీద లోపలికి వెళ్ళి పెట్టాను, అప్పుడు ఇంటి మనుషులు ఎవ్వరు లేరంట అక్కడ. అప్పుడు ఆమె తన పై వస్త్రమును పట్టుకొని
తనతో సేనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు.